ఒత్తపల్లి అనే చిన్న గ్రామంలో సుధా అనే పేద బాలిక తల్లి మంగమ్మతో కలిసి ఉండేది. తండ్రి లేరు. మంగమ్మ కూలీ పనులు చేసుకుంటూ బతికేది. సుధా 5వ తరగతిలో చదువుతూ ఒకే ఒక్క చిరిగిన యూనిఫామ్నే వేసుకుని స్కూల్కి వెళ్లేది. ఆమె పేదదనాన్ని చూసి క్లాస్లో కొందరు పిల్లలు దూషించేవారు. అయినా చదువు మీద ప్రేమతో ముందుకు సాగేది. ఒకరోజు స్కూల్ వార్షికోత్సవం జరిగింది. అందరూ కొత్త దుస్తులతో వచ్చారు. సుధా మాత్రం మామూలు పాత డ్రెస్లో వచ్చిందని చూసి కొందరు నవ్వారు. ఆమె బాధతో ఒంటరిగా కూర్చొని ఉండగా స్కూల్ టీచర్ అనిత మేడం గమనించి ప్రేమగా వివరాలు అడిగారు. సుధా తన పరిస్థితి చెప్పింది. ఆమె మాటలు వినగానే అనిత మేడం హృదయభావితులయ్యారు. ఒక ఎన్‌జీఓ సహాయంతో సుధకు కొత్త పుస్తకాలు, బూట్లు మరియు ఒక అందమైన పింక్ డ్రెస్ను తెచ్చిచ్చారు. ఆ డ్రెస్ చూసిన సుధా ఆనందంతో ఏడ్చింది. అదే రోజు నుండి ఆమెలో కొత్త నమ్మకం వచ్చి చదువుపై మరింత శ్రద్ధ పెంచింది. 10 ఏళ్ల తరువాత ఆ అమ్మాయి కలెక్టర్ అయ్యింది. ఒకరోజు తన పాత స్కూల్లో ముఖ్య అతిథిగా వచ్చిన సుధా చిన్నప్పుడు తీసుకున్న దుస్తుల బ్యాగ్ చూపిస్తూ, ఈ చిన్న డ్రెస్ వల్ల నా జీవితం మారింది.